హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా జనరల్ సైన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దానిలో భాగంగా 8th క్లాస్ బయాలజీలో లెసన్ 1 అనేది కంప్లీట్ చేసాం. ఆ లెసన్ పేరేంటి అంటే కణము. కణం యొక్క విధానాలు, విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, కణం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉన్నది అనేది క్రితం క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సూక్ష్మజీవులు మనకి ఏ విధంగా హానికరంగా ఉంటాయి, ఏ విధంగా మనకి ఉపయోగకరంగా ఉంటాయి, ఆ లెసన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మన చుట్టూ సాధారణంగా మన కళ్ళతో చూడలేని ఇతర జీవులు కూడా ఉన్నాయి. వీటిని మనం ఏమంటాము? సూక్ష్మజీవులు అని అంటాం. అంటే ఏవైతే కళ్ళతో మనం చూడలేమో ఆ జీవులను మనం ఏమంటామంటే సూక్ష్మజీవులు. సూక్ష్మ అంటే ఏంటి? చిన్న అని అర్థం. ఓకేనా? సూక్ష్మజీవులు అని అంటాం. మరి ఆ సూక్ష్మజీవుల కేటగిరీలో బ్యాక్టీరియా కానీ, శిలీంధ్రాలు కానీ, ప్రోటోజోన్లు కానీ, కొన్ని శైవలాలు కానీ ఉన్నాయి. ఈ కేటగిరీలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, శైవలాలు ఉన్నాయి. అయితే వైరస్లు కూడా మరి సూక్ష్మమేనే కదా బ్రదర్, మరి వాటిని ఎందుకు ఆ కేటగిరీలో చేర్చలేదు అని అంటే నేను చెప్పే రీజన్ ఏంటంటే, మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చెప్పే రీజన్ ఏంటి అని అంటే, ఈ 4 జీవులు కూడా బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, శైవలాలు కూడా ఎక్కడైనా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఎక్కడైనా సరే ప్రత్యుత్పత్తి జరుపుతాయి. అది మంచు వాతావరణమని, ఉష్ణోగ్రత ఎక్కువ వాతావరణమని, ఏదైనా సరే ఎక్కడైనా వాతావరణం జరుపుతాయి. వాతావరణంలో ప్రత్యుత్పత్తిని జరుపుతాయి. కానీ వైరస్లకు దగ్గరకు వస్తే ఈ వైరస్లు ఏం చేస్తాయి అంటే, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది. ఆ కరోనా వైరస్ మన శరీరంలోకి వచ్చింది. ఆ శరీరంలోకి వచ్చేదాకా ఆ వైరస్ అనేది ప్రత్యుత్పత్తిని జరపదు. ఆ వైరస్ ఎప్పుడైతే మన శరీరంలోకి ఎంటర్ అవుతుందో అప్పుడే ఆ కరోనా వైరస్ అనేది ప్రత్యుత్పత్తిని జరుపుకుంటూ దాని యొక్క సంఖ్యను పెంచుకుంటూ ఉంటుంది. ఇదే ఈ సూక్ష్మజీవులు అనే నాలుగు వాటికి ఈ వైరస్లు కొన్న డిఫరెన్స్ ఏంటంటే ఇదే. అంటే వైరస్లు కూడా సూక్ష్మమైనవే, కానీ ఇవి సూక్ష్మజీవుల కన్నా భిన్నమైనవి. అయితే అతిదేయి అంటే ఏంటిదనంటే ఎవరైతే వైరస్కి షెల్టర్ ఇస్తారో అంటే దానికి ఒక నివాసాన్ని ఇస్తారో దాన్ని అతిదేయి అని అంటాం. మనం 7th క్లాస్లో నేర్చుకున్నాం కదా, డాడర్ మొక్క, బంగారు తీగ ఏం చేస్తుంది? అదే కదా చేసేది. అతిదేయి జీవి యొక్క కణాల లోపల మాత్రమే ఈ వైరస్ అనేది ప్రత్యుత్పత్తిని జరుపుతుంది. ఇక్కడ అతిదేయి భాగంలో, అతిదేయి కేటగిరీలో బ్యాక్టీరియా ఉండొచ్చు, మొక్క ఉండొచ్చు, జంతువు ఉండొచ్చు, మనమైనా ఉండొచ్చు. ఓకేనా? వైరస్ల వలన కొన్ని సాధారణమైన రోగాలు ఉంటే కొన్ని తీవ్రమైన రోగాలు ఉన్నాయి. ఆ సాధారణమైన రోగాలు ఏంటి అంటే జలుబు, ఇన్ఫ్లుయెంజా, ఫ్లూ అంటాం కదా, ఇవి రెండు కూడా మరియు చాలా రకాల దగ్గులు వంటి సాధారణ రుగ్మతలను కలుగజేస్తాయి. ఏం కలుగజేస్తుంది? వైరస్లు అనేవి కలుగజేస్తుంది. ఇంకొకటి పోలియో, చికెన్ పాక్స్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా వైరస్ల వలన కలుగుతాయి. ఇక్కడ మాస్క్ అని పెట్టాను కదా, ఈ మాస్క్ అని ఎందుకు పెట్టానంటే ఇది ఒక కోడ్. ఈ కోడ్ దేనికి సంబంధించిందంటే ప్రోటోజువన్ల వలన కలిగే వ్యాధులు. మాస్క్, ఎం ఫర్ మలేరియా, ఏ ఫర్ అమీబియాసిస్, ఎస్ ఫర్ స్లీపింగ్ సిక్నెస్, ఎం ఫర్ మలేరియా. ఈ 4 కూడా దేని వలన కలుగుతాయి అంటే ప్రోటోజువన్ల వలన కలుగుతాయి. విరేచనాలు, దాన్ని డీసెంట్రీ అంటాం. మరియు మలేరియా వంటి వ్యాధులు దేని వలన కలుగుతాయంటే ప్రోటోజువన్ల వలన కలుగుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు, ప్రోటోజువన్ల వలన కలిగే వ్యాధులు, శిలీంధ్రాల వలన కలిగే వ్యాధులు, ఇవి మొత్తం కూడా పక్కన పెడితే వీటి యొక్క సంఖ్య అనేది వైరస్ల వలన కలిగే వ్యాధుల కన్నా చాలా తక్కువ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు వైరస్ను గుర్తుపెట్టుకోకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెద్ద సంఖ్యను గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి చిన్న వాటిని గుర్తుపెట్టుకుంటే మిగతా అన్నీ కూడా దేని వలన కలుగుతున్నట్లు? వైరస్ల వలన వ్యాధులు వస్తున్నట్లు. టైఫాయిడ్ మరియు క్షయ, దాన్ని టీబీ అంటాం కదా, వంటివి బ్యాక్టీరియా ద్వారా కలిగే వ్యాధులు. టైఫాయిడ్ కానీ, క్షయ కానీ దేని ద్వారా కలుగుతుందంటే బ్యాక్టీరియా ద్వారా కలుగుతుంది. ఆస్పెర్జిల్స్, ఇది శిలీంధ్రానికి సంబంధించినది. ఓకే, అక్కడ ఇంకా ఉంటుంది, అక్కడ డీటెయిల్గా చెప్తాను. ఓకే, మరి సూక్ష్మజీవులు ఎక్కడ నివసిస్తాయి? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నామంటే వైరస్లు, ప్రోటోజువన్లు, బ్యాక్టీరియా వలన ఏమైనా వ్యాధులు ఉన్నాయా? ఉన్నాయి. ఇక్కడ మనకి చూపిస్తాను ఉండండి. ఇక్కడ టేబుల్ ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకండి, అక్కడ ఇచ్చానులే. ఓకేనా? ఇక్కడ కొన్ని వ్యాధుల గురించి జస్ట్ టచ్ చేశాడు. ఓకేనా? సూక్ష్మజీవులు ఎక్కడ నివసిస్తాయో చూద్దాం.
సూక్ష్మజీవులు అవేంటి? బ్యాక్టీరియా, కొన్ని శైవలాలు మరియు ప్రోటోజువాల వలె ఏకకణయుతంగా లేదా శైవలాలు మరియు శిలీంధ్రాల వంటి బహుకణయుతంగా కూడా ఉంటాయి. అంటే సూక్ష్మజీవులు బ్యాక్టీరియా మరియు కొన్ని శైవలాలు మొత్తము ఏకకణం అని చెప్తల్లా, గుర్తుపెట్టుకోండి. బ్యాక్టీరియా, కొన్ని శైవలాలు లేదా ప్రోటోజువన్ల వల్లే ఏకకణంగా ఉండొచ్చు, లేదా శైవలాలు శిలీంధ్రాల వంటి బహుకణంగానైనా ఉండవచ్చు. చల్లని మంచు వాతావరణం నుండి వేడి నీటి బొగ్గల వరకు మరియు ఎడారుల నుండి చిత్తడి భూముల వరకు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఇవి మనుగడ సాధించగలవు. అంటే ఇవి బ్రతకగలవు. ఇవి మానవులలో సహా ఇతర జంతువుల దేహాలలో కూడా నివసిస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు ఇతర జీవులపై పెరుగుతాయి, మరికొన్నేమో స్వేచ్ఛగా ఉంటాయి. ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థం ఏంటంటే సూక్ష్మజీవులు ఎక్కడైనా సరే నివసిస్తాయి. ఫైనల్ స్టేట్మెంట్ ఏంటిదనంటే సూక్ష్మజీవులు ఎక్కడైనా నివసిస్తాయి. అది మంచుగా ఉంది వాతావరణము, వేడిగా ఉంది వాతావరణం అని చెప్పొద్దు. వేడిగా ఉంటేనే ఇంకా ఎక్కువ వ్యాప్తిస్తుంది. అందుకనే కదా ఎండాకాలంలో సమ్మర్లో ఏమవుతుంది, ఆహారం ఊరికనే చెడిపోతుంది. 9 అయితే చాలు చెడిపోతుంది. ఎందుకని అర్థం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న ఈ పరిస్థితులే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నేర్పిస్తుంది. ఎవరో నేర్పిరు చూడండి. ఓకే, సూక్ష్మజీవులు మరియు మనం అంటే సూక్ష్మజీవులు మనకు ఉపయోగకరమైనవి అంట. అవి ఎలానో చూద్దాం. మన జీవితంలో సూక్ష్మజీవులు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. వాటిలో కొన్ని అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉండగా మరికొన్ని హానికరంగా ఉండి వ్యాధుల్ని కలిగజేస్తాయి. అంటే కొన్ని సూక్ష్మజీవులు మనకి మంచివి, కొన్ని సూక్ష్మజీవులు మనకి హానికరంగా ఉంటాయి. మరి ఈ మంచి సూక్ష్మజీవులు, స్నేహపూర్వక సూక్ష్మజీవులు అంటే ఏమిటి? అవి ఏం చేస్తాయి? ఎందుకని అవి మనకి స్నేహితులు? చూద్దాం. సూక్ష్మజీవులను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఎలా? వీటిని పెరుగు, బ్రెడ్, కేకు తయారీలో ఉపయోగిస్తారు. పూర్వకాలం నుండి సూక్ష్మజీవులను ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తున్నారు. ఎక్కడి నుంచి అంట? పూర్వకాలం నుంచి. అంటే అప్పుడే దాని యొక్క ఉనికిని మన పెద్దలు కనుగొని ఏం చేశారు? ఆల్కహాల్ తయారీలో ఈ సూక్ష్మజీవుల్ని ఉపయోగిస్తున్నారు. అసలు ఎలా ఉపయోగిస్తున్నారో చూద్దాం. వీటిని పర్యావరణం శుభ్రం చేయడంలో కూడా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్గా సేంద్రియ పదార్థాలు అంటే కూరగాయల తొక్కులు, జంతువుల అవశేషాలు, మలం మొదలైనవి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే చూడండి, ఈ పర్యావరణాన్ని ఎలా శుభ్రం చేస్తాయి? ఇప్పుడు ఒక జంతు కళేబరం ఉంది. ఒక చనిపోయిన కుక్కనో, కాకో, ఎలకనో, పిల్లో ఏదో ఒకటి ఉంది. అది నెల తర్వాత కూడా అక్కడే ఉంటుందా? మహా అయితే 2-3 రోజుల తర్వాత దాన్ని పీక్కొని తింటాయి. ఏంటి అవి? సూక్ష్మజీవులే కదా విచ్ఛిన్నం చేసేయి. అలా పర్యావరణాన్ని శుభ్రం చేయడంలో కూడా ఈ సూక్ష్మజీవులు అనేవి సహాయపడతాయి. ఏ పర్యావరణం పదార్థాలు అవి? సేంద్రియ పదార్థాలు అంటే కూరగాయల తొక్కులు, జంతువుల అవశేషాలు, మలం మొదలైనవి సేంద్రియ పదార్థాలు. బ్యాక్టీరియా వల్ల హానికరం కానీ మరియు ఉపయోగకరమైన పదార్థాలు విచ్ఛిన్నం చేయబడతాయి. ఓకేనా? బ్యాక్టీరియా వలన హానికరం కాకుండా అవి ఉపయోగకరమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేయబడతాయి. ఓకే, ఔషధాల తయారీలో కూడా బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు. ఇక్కడే మనకు ఒక గొప్ప సైంటిస్ట్ వస్తారు, చూద్దాం. ఔషధాల తయారీలో కూడా బ్యాక్టీరియాని ఉపయోగిస్తారు. వ్యవసాయంలో నత్రజని స్థాపన చేయడం ద్వారా నేల సారాన్ని పెంచడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ పాయింట్ చదువుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇక్కడ ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏంటిదో మీకు గుర్తుకు రావాలి. వ్యవసాయంలో నత్రజని స్థాపన చేసేది ఏమిటి? ఓకేనా? కింద కామెంట్ చేయండి. ఓకే, పెరుగు మరియు బ్రెడ్ తయారీలో కూడా ఈ సూక్ష్మజీవులు ఏ విధంగా ఉపయోగపడతాయి చూద్దాం. బ్యాక్టీరియా ద్వారా పాలు అనేది పెరుగుగా మారుతుంది. పెరుగు అనేక సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. వీటిలో లాక్టోబాసిల్లన్ అనే బ్యాక్టీరియా పెరుగు ఏర్పడడాన్ని ఏం చేస్తుంది? ప్రోత్సహిస్తుంది. పాలు, పెరుగులో ఉండే యాసిడ్ ఏంటిదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక క్వశ్చన్ ఏంటిదంటే
పాల యొక్క స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగించే మీటర్ ఏంటిది? పాల యొక్క స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగించే మీటర్ ఏమిటి? ఓకే, ఈ లాక్టోబాసిల్లస్ ఏం చేస్తుందో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది పాలలో వృద్ధి చెంది పాలను పెరుగుగా మారుస్తుంది. జున్ను, ఊరగాయలు మరియు అనేక ఇతర ఆహార పదార్థాల తయారీలో కూడా బ్యాక్టీరియా అనేది పాల్గొంటుంది. అంటే జున్ను, ఊరగాయలు అనేక ఇతర ఆహార పదార్థాల తయారీలో కూడా దేన్ని ఉపయోగిస్తారు? బ్యాక్టీరియా అనేది ఉపయోగిస్తారు. రవ్వ, దాన్ని సూజి అంటాం. ఇడ్లీలు మరియు బటురాలు ఒక రకమైన పూరి. బటురాలు అంటే ఏంటిదనంటే ఒక రకమైన పూరి. ఈ తయారీలో కూడా ఒక ముఖ్యమైన పదార్థం ఉంది. అదే ఏంటిదంటే పెరుగు. పెరుగు ఎలా ఏర్పడుతుంది? బ్యాక్టీరియా ద్వారా. ఏ బ్యాక్టీరియా? లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ద్వారా. బ్యాక్టీరియా ఈస్ట్ కణాలు, ఇడ్లీ పిండి, దోశ పిండి పులయడానికి సహాయపడతాయి. మనం ఇడ్లీ పిండి అదేవిధంగా దోశ పిండి వెంటనే మిక్సర్ చేసిన వెంటనే ఎందుకు మనం దాన్ని వెంటనే వేయము? ఇడ్లీగా కానీ లేకపోతే దోశగా కానీ ఎందుకు వేయలేం? చాలామంది లేడీస్ యాస్పిరెంట్స్గా ఉన్నారు కదా, అంటే ప్రిపేర్ అవుతున్నారు కదా, మీకు తెలిసే ఉంటుంది కదా, వెంటనే వెయ్యరు. ఎందుకంటే ఏమంటారంటే పులియాలి, అది పులిసిన తర్వాత టేస్ట్ బాగొస్తుంది అని చెప్తారు. ఆ పులియడానికి కారణమైనది ఏంటిదనంటే బ్యాక్టీరియా మరియు ఈస్ట్ కణాలు. ఇప్పుడు చెప్పండి, ఈ బ్యాక్టీరియా, ఈస్టు మనకు ఉపయోగకరమైనవే. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గమనించండి, ఇంపార్టెంట్. ఇది చదివిన తర్వాత మీకు డౌట్ రాదు. 1/2 kg పిండి, ఆ పిండి ఆట లేదా మైదా పిండిని తీసుకొని కొంచెం చక్కెర వేసి వెచ్చని నీటితో కలపండి. దాన్ని కొద్దిగా ఈస్ట్ పౌడర్ని చేర్చి మెత్త పిండిలాగా కలపండి. ఇలా ముద్దలాగా మనం చపాతీ చేసేటప్పుడు ఎలా చేస్తామో అలా చేయండి. 2 గంటల తర్వాత పిండి పరిమాణం పెరుగుతుంది. ఎందుకు పెరిగింది? అర్థమవుతుందా? మరలా చదువుతాను, వినండి. ఒక 1/2 kg షాప్ దగ్గరికి, ఎక్కడైనా దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి మీరు పోమాకండిలే, వెళ్ళి అక్కడ మైదా పిండిని తీసుకొని దాంట్లో కొంచెం చక్కెర వేసి వెచ్చని నీటితో కలపండి. బాగా కలిపి ఈస్ట్ పౌడర్ని చేర్చండి. చేర్చిన తర్వాత ఏం చేయాలంటే ఒక 2 గంటల దాకా దాన్ని జోలి పోకుండా ఉంచి 2 గంటల తర్వాత చూడండి, ఆ పిండి మనం ఏదైతే పిసుకుతామో ఆ పిండి యొక్క పరిమాణం పెరుగుతుంది. ఎందుకు పెరిగింది? ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఈస్ట్ పౌడర్ని చేర్చాం కదా, ఈస్టు వేగంగా ప్రత్యుత్పత్తి అంటే ఏంటిది? తమలాంటి జీవులను ఉత్పత్తి చేసే ప్రక్రియను ప్రత్యుత్పత్తి అని అంటాం. తమలాంటి జీవులను ఉత్పత్తి చేస్తే దాన్ని మనము ప్రత్యుత్పత్తి అని అంటాం. ఈస్ట్ వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుతూ శ్వాసక్రియలో CO2ను ఉత్పత్తి చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఈస్టు ప్రత్యుత్పత్తిని జరుపుతూ శ్వాసక్రియలో ఏ వాయువును రిలీజ్ చేస్తుంది? CO2ను ఉత్పత్తి చేస్తుంది. వాయువు యొక్క బుడగలు పిండి ఘనపరిమాణాన్ని ఏం చేస్తాయి? పెంచుతాయి. వాయువు యొక్క బుడగలు అనేవి ఆ పిండి పరిమాణాన్ని ఏం చేస్తాయి అంటే పెంచుతాయి. ఓకే, బేకింగ్ పరిశ్రమలో అయ్యంగార్ బేకరీస్ అని ఉంటాయి కదా, ఆ బేకింగ్ పరిశ్రమలో రొట్టెలు, పేస్ట్రీలు, కేకుల తయారీ చేయడంలో ఈస్ట్ను ఉపయోగించడానికి కారణం ఏంది అని అంటే ఈస్ట్ అనేది ప్రత్యుత్పత్తిని జరుపుకుంటూ CO2ను ఉత్పత్తి చేస్తుంది. ఆ విధంగా దాని యొక్క శ్వాసక్రియలో CO2ను ఉత్పత్తి చేస్తుంది. అందుకనే దాని యొక్క పరిమాణం అనేది పెరుగుతుంది. ఇది చదివిన తర్వాత బేకరీకి వెళ్ళి పేస్ట్రీ కొనాలన్నా ఏదైనా తినాలన్నా తినబుద్ధి కావట్లేదు. దాంట్లో ఈస్ట్ ఉందనేసరికి తినబుద్ధి అవ్వట్లేదు నాకు. ఓకేనా? అలాని మీరు తినవద్దని కాదు, మీరు తినండి, ఏం కాదు. ఓకే, సూక్ష్మజీవులు వాణిజ్యపరమైన ఉపయోగాలు. ఇప్పటి వరకు మనం ఏదన్నా పచ్చళ్ళు పెట్టడానికి, ఊరగాయలు పెట్టడానికి బ్యాక్టీరియా అనేది అవసరము. అదేవిధంగా ఆల్కహాల్ తయారీలో కూడా ఈ బ్యాక్టీరియా అనేది అవసరము. అదేవిధంగా బేకింగ్ పరిశ్రమలో కూడా ఈ బ్యాక్టీరియా అనేది కొన్ని శిలీంధ్రాలు అనేది అవసరమని మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాణిజ్యపరంగా సూక్ష్మజీవుల వలన ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా చూద్దాం. ఆల్కహాల్, వైన్ మరియు ఎసిటిక్ యాసిడ్, దాన్ని మనం ఏమంటాం? వెనిగర్. దాని యొక్క ఫార్ములా CH3COOH, ఈథనాయిక్ ఆమ్లంలను అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయడంలో కూడా ఈ సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. ఆల్కహాల్ కానీ, వైన్ కానీ,
ఎసిటిక్ యాసిడ్, లేకపోతే దాన్ని వెనిగర్ అంటాం, ఇథనాయిక్ ఆమ్లం అని అంటాం కదా. ఇవి ఉత్పత్తి చేయాలి, అధిక మొత్తంలో అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయాలంటే సూక్ష్మజీవులని మనకు కావాలి. ఈస్టును మద్యం మరియు వైన్ యొక్క వాణిజ్య ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఈస్ట్ని ఎందుకు ఉపయోగిస్తారు? మద్యం మరియు వైన్ యొక్క వాణిజ్య ఉత్పత్తికి ఉపయోగిస్తారు. దీని కొరకు ఈస్టును ఎక్కడ పెంచుతారో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్తగా గమనించండి. ఈస్టును మద్యం మరియు వైన్ యొక్క వాణిజ్య ఉత్పత్తికి ఉపయోగిస్తారు కదా. ఎలా అంటే దీని కొరకు బార్లీ, గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలు, పండ్ల రసాలు మొదలైన వాటిలో ఉండే సహజ చక్కెరలపై ఈ ఈస్ట్ని ఏం చేస్తారు? పెంచుతారు. ఈ ఈస్ట్ని ఏం చేస్తారు? సహజ చక్కెరలపై ఈస్ట్ని పెంచుతారు. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ మనకి కిణ్వనం అనేది వస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకేనా? కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కిణ్వనం అంటే ఏంటిదో ఇక నుంచి మీకు ఎవరు కూడా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడతో మీకు క్లియర్ అయిపోతుంది, అది ఎప్పటికీ మర్చిపోరు. ఈస్ట్ను మద్యం మరియు వైన్ తయారీకి వాణిజ్య ఉత్పత్తికి ఉపయోగిస్తారు కదా. ఎలా ఉపయోగిస్తారంటే బార్లీ గింజలు కానీ, గోధుమలు కానీ, బియ్యం వంటి ధాన్యాలు, పండ్ల రసాలు మొదలైన వాటిలో ఉండే సహజ చక్కెరలు ఉంటాయి కదా. ఈ సహజ చక్కెరలపై ఈస్ట్ని ఏం చేస్తారంటే పెంచుతారు. ఈస్ట్ని పెంచితే ఏమవుతుందంటే ఇది ఈస్ట్ వలన చక్కెర, ఈ సహజ చక్కెర ఆల్కహాల్గా మార్చబడటం వలన ఏర్పడిన వాసన. ఓకే, ఈ పాయింట్ ఇది చెప్పిన తర్వాత చెప్తాను, చూడండి. ఓకేనా? ఈ పాయింట్ ఇది చెప్పిన తర్వాత చెప్తాను. ఒక అర లీటర్ పట్టే ఒక బౌల్ తెచ్చుకోండి. ఇంట్లో ఒక అర లీటర్ పట్టే బౌల్ని తీసుకొని 3/4 అంటే 4 భాగాలు ఉంటే దాంట్లో 3 భాగాలు ఏం చేస్తారంటే వేడి నీటితో నింపండి. ఏం చేస్తారు? నింపిన తర్వాత ఒక 2-3 స్పూన్ల చక్కెరని ఏం చేస్తారంటే కలిపి కరిగించండి. కరిగించిన తర్వాత పంచదార ద్రావణం అవుతుంది కదా. ఈ పంచదార ద్రావణంలో అర చెంచా ఈస్ట్ పౌడర్ని ఏం చేస్తారంటే కలపండి. అర చెంచా ఈస్ట్ పౌడర్ని కలపండి. కలిపి ఏం చేయాలంటే ఒక 2-3 గంటలు వెచ్చని ప్రదేశంలో మూత పెట్టి ఉంచండి. వెచ్చని ప్రదేశంలో మూత పెట్టి దానికి వెళ్ళి కూడా చూడొద్దు, ఆ పక్కకు వచ్చేయండి. తర్వాత 2-3 గంటల తర్వాత దాని దగ్గరికి వెళ్ళి వాసన చూడండి. వాసన చూస్తే చెప్పకుండానే వెనక్కి వచ్చేస్తారు. ఎవరికి చెప్పకుండానే వెనక్కి వస్తారు. వాసన అనేది చేంజ్ అవుతుంది. ఎందుకనేది ఆ సహజ చక్కెర అనేది ఏ విధంగా మారిందంటే ఆల్కహాల్గా మారింది. ఆ వాసన ఎందుకని వచ్చింది చూద్దాం. ఇది ఈస్ట్ వలన చక్కెర ఆల్కహాల్గా మార్చబడటం వలన ఏర్పడిన వాసన. చక్కెర ఆల్కహాల్గా మార్చే ఈ ప్రక్రియను మనం ఏమంటామంటే కిణ్వనం. కిణ్వనం. ఈ కిణ్వనాన్ని ఎవరు కనుగొన్నారు? లూయిస్ ప్యాక్చర్ గారు 1857వ సంవత్సరంలో కిణ్వనాన్ని కనుగొన్నారు. 1857వ సంవత్సరంలో కిణ్వనాన్ని కనుగొన్నారు. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం వాణిజ్యపరంగా బేకరీలో, ఊరగాయల పచ్చళ్ళలో ఏ విధంగా బ్యాక్టీరియా అనేది ఉపయోగపడుతుందో మాట్లాడుకున్నాం. ఇప్పుడు సూక్ష్మజీవుల ఔషధపరమైన ఉపయోగాలు. సూక్ష్మజీవులు ఔషధపరంగా ఉపయోగపడతాయి. అది ఎలానో చూద్దాం. మనం అనారోగ్యానికి గురైనప్పుడల్లా డాక్టర్ మనకు పెన్సిలిన్ వంటి కొన్ని సూక్ష్మ జీవనాశక అంటే సూక్ష్మజీవులను నాశనం చేసేటువంటి మాత్రలు, క్యాప్సిల్స్ లేదా ఇంజెక్షన్లను ఇస్తారు. ఈ మందులకు మూలము సూక్ష్మజీవులు. ఈ మందులకు మూలం ఏంటిది? సూక్ష్మజీవులు. ఈ మందులు వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను ఈ మందులు ఏం చేస్తాయంటే సూక్ష్మజీవనాశక క్యాప్సిల్స్ లేదా మాత్రలు లేదా ఇంజెక్షన్లు అనేవి వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను చంపుతాయి లేదా వాటి పెరుగుదలను ఏం చేస్తాయంటే నిరోధిస్తాయి. ఇటువంటి మందులను మనం ఏమంటామంటే సూక్ష్మజీవనాశకాలు. సూక్ష్మజీవనాశకాలు, యాంటీబయోటిక్స్ అని అంటాం. ఈ రోజుల్లో బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల నుండి అనేకమైన సూక్ష్మజీవనాశకాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఎక్కడి నుంచి? బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల నుండి అనేకమైన యాంటీబయోటిక్స్ అనేవి ఉత్పత్తి చేయబడుతున్నాయి. వాటిలో భాగంగా
సాధారణంగా మనకు తెలిసిన స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్ మరియు ఎరిథ్రోమైసిన్ అనేవి యాంటీబయోటిక్స్గా ఉపయోగిస్తాం. ఇవి ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి అని అంటే కొన్ని శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా నుండి తయారు చేయబడిన యాంటీబయోటిక్స్ లేదా సూక్ష్మజీవనాశకాలు. ఇవి నిర్దిష్ట సూక్ష్మజీవులను పెంచడం ద్వారా తయారు చేయబడతాయి. ఇవి వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. వీటిని దేనికి ఉపయోగిస్తారు? వివిధ రకాల వ్యాధుల్ని నయం చేయడానికి ఉపయోగిస్తారు. జంతువులలో సూక్ష్మజీవుల సంక్రామతను అదుపు చేయడానికి పశువులు మరియు పౌల్ట్రీ యొక్క మేతలో సూక్ష్మజీవనాశకాలను కూడా కలుపుతారు. అంటే జంతువుల్లో ఉండే సూక్ష్మజీవుల సంక్రామతను అదుపు చేయడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ పశువులు కానీ పౌల్ట్రీ యొక్క మేతలలో సూక్ష్మజీవనాశకాలను యాంటీబయాటిక్స్ని కలుపుతారు. అనేక మొక్కల వ్యాధులను నియంత్రించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. అంటే వీటి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి తయారు చేయబడ్డాయి? ఫస్ట్ పేజీలో ఉంది. కొన్ని సూక్ష్మజీవనాశక మాత్రలు. ఇవి ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? బ్యాక్టీరియా నుంచి ఏర్పడ్డాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. 1929వ సంవత్సరంలో, ఎప్పుడు 1929వ సంవత్సరంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు ఏం చేశారంటే వ్యాధికారక బ్యాక్టీరియాల వర్ధనంపై పరిశోధనం చేస్తున్నారు. అంటే వ్యాధికారక బ్యాక్టీరియాల వర్ధనం, అసలు ఆ వ్యాధి అనేది ఎలా వచ్చింది అని వాటిని పరిశోధిస్తుండగా తన వర్ధనం ప్లేట్లో అంటే వేరే అనుకోకండి, తన యొక్క ప్లేట్ అనుకోండి. ఇక్కడ ఒక గాజు ప్లేట్ ఉంటే దీని మీద చెక్ చేస్తున్నాడు, లేకపోతే పరిశోధన చేస్తున్నప్పుడు ఒక దానిలో చిన్న ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలను కనుగొన్నాడు. ఏం చేశాడు? ఒక శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలను కనుగొన్నాడు. ఈ శిలీంధ్రం ఏం చేస్తుందంటే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించిందని ఆయన గమనించాడు. ఈ శిలీంధ్రం ఏం చేసిందంటే బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను ఏం చేస్తుంది? తగ్గించింది. వాస్తవానికి ఇది చాలా బ్యాక్టీరియాలను కూడా చంపింది. ఏం చేసింది? చాలా బ్యాక్టీరియాలను కూడా ఈ శిలీంధ్రం ఏం చేసింది? చంపింది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు పెన్సిలిన్ తయారు చేసేటప్పుడు, ఆయన కదా పెన్సిలిన్ తయారు చేసిండు, దేని నుంచి తయారు చేశారు? శైవలాల నుంచా, శిలీంధ్రాల నుంచా, లేకపోతే వైరస్ల నుంచా? ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ శిలీంధ్రం నుంచే పెన్సిలిన్ని తయారు చేశారు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు. ఓకేనా? ఇప్పుడు వ్యాక్సిన్లు, అసలు ఈ వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, మర్చిపోకుండా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇంట్లో నైట్ పూట నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరైనా సరే మీ ఇంటి దగ్గరకు వచ్చి తలుపు కొట్టారు. అర్ధరాత్రి 12-1 గంటకు బాగా తలుపు కొట్టారు. తలుపు కొట్టినప్పుడు ఏం చేస్తారనంటే మీకు ఆ టైంలో ఏ వ్యక్తి ఇలా తలుపు కొట్టారు, లేకపోతే ఎవరైనా దొంగలు కానీ ఎవరైనా కొట్టారని కొంచెం భయం వేస్తుంది. నెక్స్ట్ డే ఏం చేస్తారు అనంటే ఇలాంటి ప్రమాదం ఏదన్నా వస్తుందేమో అని చెప్పి అక్కడ మనం జాగ్రత్తగా తీసుకుంటాం. జాగ్రత్తలు ఎలా తీసుకుంటాము అంటే అక్కడ ఎవరినైనా ఉంచడం కానీ, లేకపోతే ఏదైనా సెక్యూరిటీ పెట్టడం కానీ, లేకపోతే ఏదైనా సీసీ కెమెరా బయట పెట్టి ఆ వ్యక్తి ఏ వ్యక్తి అనేది మనం తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మనకి హానికరం చేయడానికి వస్తే ఆ వ్యక్తిని మనం చంపిన తర్వాత, లేకపోతే ఆ వ్యక్తిని మనం కొట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇలాంటి హానికరమైన వ్యక్తులు ఇంకా మన దగ్గరికి వస్తారేమో అని చెప్పి ముందుగానే ప్రొటెక్షన్ అనేది ఇస్తాం. అక్కడ ఉన్న తాత్పర్యం ఇదే. చూద్దాం. వ్యాధికారక సూక్ష్మజీవులు మన దేహంలోకి ప్రవేశించినప్పుడు దాడి చేసి వాటితో పోరాడడానికి మన దేహం ఏం చేస్తుందంటే ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. వ్యాధికారక సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించినాయి. ఇప్పుడు నాకు ఏదైనా ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వచ్చినప్పుడు మన దేహంలో ఉన్నటువంటి ప్రతిరక్షకాలు ఏం చేస్తాయి అంటే ఎలాగైనా సరే నేను వ్యాధికి గురవ్వకుండా ఉండడానికి కోసం వాటితో పోరాడతాయి. అయితే దీనికి వ్యాక్సిన్కి సంబంధం ఏంటంటే
సూక్ష్మజీవులు మళ్ళీ ప్రవేశిస్తే ఎలా పోరాడాలో కూడా మన దేహం ఏం చేస్తుందంటే గుర్తుంచుకుంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మన తలుపు కొడితే ఈ వ్యక్తి మరలా వస్తే మనం ఏ విధంగా అతన్ని ఫేస్ చేయాలి, ఏ విధంగా మనం ఫేస్ చేయాలనేది మనం ఏం చేస్తాం, ముందే ప్రిపేర్ అయి ఉంటాం. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతిరక్షకాలు కూడా ఏం చేస్తాయంటే ఈ వ్యక్తి ఈ వైరస్ మళ్ళా మన శరీరంలోకి కనుక వస్తే వీన్ని ఏం చేయాలి, ఎలా దెబ్బ కొట్టాలి అనేది మన శరీరంలో ఉన్న ప్రతిరక్షకాలు ఏం చేస్తాయంటే గుర్తుంచుకుంటాయి. కాబట్టి చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులను ఆరోగ్యకరమైన శరీర దేహంలోకి ప్రవేశపెడితే దేహం తగిన ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి దాడి చేసిన బ్యాక్టీరియాతో పోరాడి చంపుతుంది. ఇప్పుడు మీకన్నా చిన్నోడు వచ్చి మిమ్మల్ని కొట్టడానికి ట్రై చేశారనుకోండి, ఏం చేస్తారు, వాడిని వెంటనే అటు చంప ఇటు చంప వాయించి వాడిని పంపించేస్తారు. మరలా ఏం చేస్తారు, అరే ఈరోజు చిన్నోడు వచ్చాడు ఓకే, రేపు నాకన్నా పెద్దవారు వచ్చినప్పుడు నేను వాళ్ళని ఎలా ఫేస్ చేయాలని ఏం చేస్తారంటే కొంచెం ప్రొటెక్షన్ ఇస్తారు. ఆ ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందనంటే మనం అవతల వాడు పెద్దవాడు వచ్చినా సరే వాడిని కొట్టడానికి ముందే ప్రిపేర్ అయి ఉంటాం. అలాగే మన శరీరంలో ఉన్న ప్రతిరక్షకాలు కూడా ముందు చనిపోయిన లేకపోతే బలహీనపరచబడిన సూక్ష్మజీవులను ఆరోగ్యకరమైన శరీర దేహంలోకి ప్రవేశపెట్టిన తర్వాత వాటిని ఎట్టయినా చంపుతుంది. చంపి ఏం చేస్తుందంటే ఎలాంటోడు మరలా శరీరంలోకి వస్తే ఈయన్ని ఏ విధంగా చంపాలి అని ముందే గుర్తుపెట్టుకుంటుంది. అందుకనే కదా పోలియో చుక్కలు కానీ చిన్నపిల్లలకి ఎందుకని ముందే ఇస్తారు, అవి ఇస్తే మన శరీరంలో ఉన్న ప్రతిరక్షకాలు వాటి ఎట్టైనా చంపుతుంది. ఆ పోలియో కలగజేసే వైరస్లు మరలా వచ్చినా సరే వాటిని ఖచ్చితంగా చంపేస్తుంది. కాబట్టే అలాంటి టీకాలు ఇవ్వడానికి కారణము. ఈ విధంగా వ్యాక్సిన్ అనేది పనిచేస్తుంది. ఇక్కడి నుంచి చదువుతాను చూడండి ఫ్రెండ్స్. కాబట్టి చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులను ఆరోగ్యకరమైన దేహంలోకి ప్రవేశపెడితే దేహం ఏం చేస్తుంది, వీటిని వాటి నుంచి రక్షించడానికి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి దాడి చేసిన బ్యాక్టీరియాతో పోరాడి చంపుతుంది. ప్రతిరక్షకాలు ఏం చేస్తాయి, ఇంకా ఎట్లా మన బాడీలో ఉంటాయి. మనం వ్యాధి కలిగించే సూక్ష్మజీవుల నుండి ఎప్పటికీ రక్షించబడతాము. ఈ విధంగా వ్యాక్సిన్ అనేది పనిచేస్తుంది. మొన్న కరోనాకి వ్యాక్సిన్ ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఇలానే బలహీనపరచబడింది లేకపోతే చనిపోయిన ఆ వైరస్ని మన శరీరంలోకి ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన వెంటనే ఏం చేస్తుంది, ఈ ప్రతిరక్షకాలు హీరోలాగా వచ్చి వాటిని ఏం చేస్తాయి, చంపేస్తాయి. అప్పుడు ఈ కరోనా వైరస్ మరలా వచ్చినా సరే ఏం చేస్తుంది, చంపేస్తుంది, మళ్ళా చంపేస్తుంది. ఓకే, టీకాలు వేయడం ద్వారా కలరా, క్షయ, దాన్ని మనం ఏమంటాం టీబీ, మసూచి మరియు హైపటైటిస్ సహా అనేకమైన వ్యాధుల్ని ఈ టీకాల ద్వారా మనం ఏం చేయొచ్చు, నయం చేయవచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ వచ్చారు చూడండి. ఎడ్వర్డ్ జెన్నర్ 1798వ సంవత్సరంలో మసూచి వ్యాధికి టీకాను కనుగొన్నాడు. ఎడ్వర్డ్ జెన్నర్, ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది వ్యాక్సినేషన్ ఎవరినంటాం, ఎడ్వర్డ్ జెన్నర్ని. ఎందుకని 1798వ సంవత్సరంలో మసూచి వ్యాధికి టీకాను కనుగొన్నాడు. మరి ఫాదర్ ఆఫ్ ది వ్యాక్సినేషన్ ఆఫ్ ఇండియా ఎవరినంటాం, హాఫ్కిన్ ఏం కనుగొన్నారు, ప్లేగు వ్యాధికి సంబంధించిన ఆ టీకాని కనుగొన్నాడు. ఎప్పుడు 1897వ సంవత్సరంలో. ఈ ఎడ్వర్డ్ జెన్నర్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే RRR సినిమాలో ఎడ్వర్ అంటారు కదా, ఆ ఎడ్వర్ని గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ ది వ్యాక్సినేషన్ అని ఎవరిని అంటాం మనం, ఎడ్వర్డ్ జెన్నర్ని అంటాం. ఎందుకని 1798వ సంవత్సరంలో మసూచి వ్యాధికి టీకాను కనుగొన్న వ్యక్తి ఎడ్వర్డ్ జెన్నర్. ఓకేనా. ఈ రోజుల్లో అనేక వ్యాధుల నుండి మానవులను ఇతర జంతువులను రక్షించడానికి సూక్ష్మజీవుల నుండి పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు మనం తయారు చేసుకుంటున్నాము లేదా తయారు చేయబడుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ లెసన్ ఇక్కడ 30 minutes అయింది. పార్ట్ 2లో ఈ సూక్ష్మజీవులు గురించి మొత్తం టాపిక్ కంప్లీట్ చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అంటే లైక్ ఎందుకు లేని అనుకుంటున్నారో ఏమో తెలియదు. మీరిచ్చే లైక్ వల్లనే నాకు కొంచెం బూస్ట్ అనేది వస్తుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.